ఇటీవల గెలుపొందిన ఎంపీ హరిబాబును ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ సన్మానించింది. నగరం నుండి గెలుపొందిన పార్లమెంట్ సభ్యుడు హరిబాబును ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శ్రామిక భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు హాజరై హరిబాబును సన్మానించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్ను ప్రత్యేక రైల్వే జోన్గా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. స్థానికులకు రైల్వే ఉద్యోగాలలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా తెలియజేశారు. భువనేశ్వర్ డివిజన్తో వచ్చే సమస్యలను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా చెప్పారు. విశాఖపట్నం ప్రజలు మీరందరూ ఒక గొప్ప సదవకాశాన్ని పార్లమెంటులో విశాఖ నగరానికి ప్రాతినిధ్యం వహించే సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్లమెంటులో సభ్యులందరినీ కలిసినప్పుడు నేను విశాఖపట్నానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకోవడమే ఎంతో గర్వంగా ఉంటుంది. దానికి మంచి వారసత్వం. విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎంతో పెద్దలు. ఒకప్పుడు పివిజి రాజు గారు విశాఖపట్నం పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారు పార్లమెంటులో విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు బాటం శ్రీరామూర్తి గారు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. ద్రోణరాజు సత్యనారాయణ గారు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు ఎంవిఎస్ మూర్తి గారు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. నేను వారి అడుగుజాడల్లో ఇవాళ విశాఖ నగరానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరికిందంటే వారి యొక్క వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాల్సిన బాధ్యత నా మీద. చాలా విషయాలు చెప్పారు. నేను ఆ సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడాలంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది. నేను ఎక్కువ విషయాల జోలికి వెళ్ళాను. రైల్వే శ్రామిక యూనియన్ జరుగుతున్న సన్మానం కాబట్టి ఆ విషయం గురించి నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను 2 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను. సర్వో ఆయిల్ కంపెనీ నుండి మరో కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అయింది. బైక్ ఇంజన్లలో వాడే ఇంజిన్ ఆయిల్లో కొత్త ప్రోడక్ట్ను సర్వో కంపెనీ విడుదల చేసింది. ఇప్పటికే పలు రకాల ప్రోడక్టులు మార్కెట్లో ఉన్న తమ కంపెనీపై ప్రజలకు నమ్మకం ఉందని సర్వో మార్కెటింగ్ మేనేజర్ తెలియజేశారు. ఈ రోజున ఈ పెట్రోల్ బంక్లో శివజ్యోతి ఎంటర్ప్రైజెస్ రీటైల్ అవుట్లెట్లో ఈ అవుట్లెట్ కొత్తగా మొత్తం మోడర్నైజ్ చేయబడింది. మేమందరం ఆల్ ఇండియా బేసిస్లో ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ని కొత్తగా తీర్చిదిద్దాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నం. కిందటి సంవత్సరం నుంచి ఈ యొక్క లుక్ అండ్ ఫీల్ అనే యొక్క ప్రోగ్రాం తీసుకున్నాము. అన్ని పెట్రోల్ బంకులు ఎక్కడైతే మాకు సువిధగా ఉంటుందో వాల్యూమ్స్ సేల్స్ వాల్యూమ్స్ బాగుంటాయో అక్కడ ఈ లుక్ అండ్ ఫీల్ అనే దీన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాము. లుక్ అండ్ ఫీల్ ఇంప్రూవ్మెంట్ అంటే మంచి క్యానపీ, లైటింగు, డ్రైవే, కొత్త ఎంపీడీస్ డిస్పెన్సింగ్ యూనిట్స్, ఆ తర్వాత ఇంకా తదుపరి సదుపాయాలు, గ్రీనరీ ఇవన్నీ కూడా చేసి అవుట్లెట్స్ని ఆహ్వానకరంగా ఉండేటట్టు మేమందరం ప్రయత్నిస్తున్నాము. ఆ దిశగా ఈ యొక్క అవుట్లెట్ అలాగే చేయబడింది. దాంట్లో ఈరోజు ఈ కొత్త మన సర్వో స్కూటామ్యాట్ 4ST లాంచింగ్ అనేది మన సోదరులు ఇప్పుడు చెప్పారు మీకు. ఇది యాక్చువల్గా మన స్కూటీస్కి వాటికి వాడే ఇంజిన్ ఆయిల్. ఇది ఇందాక చెప్పినట్టు మన ఇంజిన్ ఆయిల్స్ అన్నిటి కూడా ఇంజిన్ చాలా ఇంపార్టెంట్. ఆ 2 వీలర్స్లో ఈ మధ్య కాలంలో స్కూటీస్కి ఎక్కువ సేల్స్ బాగా ఉన్నాయి. అనారోగ్యంగా ఉన్న తనకు సహాయం చేయాలని దాతలను కోరుకుంటున్నాడు ఒక అభాగ్యుడు. శరీరం మొత్తం భరించలేని బాధతో తాను బాధపడుతున్నానని పాత నగరానికి చెందిన త్రిమూర్తులు తెలియజేశారు. పెయిన్, బర్నింగ్లతో బాధపడుతున్న తనకు వైద్య సహాయం కోసం అర్థిస్తున్నట్టు తెలియజేశాడు. 1 కోటి మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఈ జబ్బుకు దేశంలో సరైన మందు లేదని అన్నారు. తనకు వైద్యం చేయించేందుకు విజయవాడలోని ఒక వైద్యుడు ముందుకు వచ్చాడని, అందుచేత తనకు తగినంత సహాయం చేయాలని త్రిమూర్తులు కోరుకుంటున్నాడు. సహాయం చేయదలిచిన వారు 9642840035 ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాడు. ఫోన్ నెంబర్ మరోసారి 9642840035. నేను వెన్నుపూస సంబంధించిన స్పైనల్ కార్డ్ ఇంజరీతో బాధపడుతున్నానండి. దీనికి ట్రీట్మెంట్కి 1,60,000 వరకు ట్రీట్మెంట్కి ఓన్లీ గట్టి చెప్పు
1,60,000 ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందని అన్నారండి. అనంతరం అది కాకుండా 40-50 ఖర్చులు కూడా అవుతాయని చెప్పేసి సార్ విజయవాడ సార్ చెప్పారండి. చెప్తే నాకు ఆ శక్తి లేక అసలు నాకు తల్లిదండ్రులు లేరండి, నాకు అనాథనండి, ఎవ్వరూ లేరు. నాకు ఈ సంస్థ పేపర్ ప్రకటనలో తెలుసుకొని వచ్చి సంప్రదిస్తే నాకు ఆశ్చర్యం కల్పించారండి, ఆదుకున్నారండి. అయితే నాకు వైద్యం విషయంలో నాకు దాతల నుంచి సహాయం అందించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నానండి. దీనికి తోడు ఈ వ్యాధి 1 కోటి మందిలో ఒకరిద్దరికే వస్తుందంటండి. మోటార్ ఇమ్యూన్ డిసార్జ్ టైప్ వ్యాధి అని చెప్పారండి సార్ కూడా. చాలామంది సార్ చెప్పారు, ఆయన కూడా అలాగే చెప్పారండి. కానీ నా శాయశక్తులు ప్రయత్నించి తప్పకుండా నేను ఆదుకుంటానమ్మా అని చెప్పేసి, చాలా డబ్బు అవసరం అవుతుంది కానీ మీరు మాత్రం తక్కువలో ఆ మాత్రం చెల్లించగలిగితే నేను మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని చెప్పన్నారండి. ఆ శక్తి కూడా లేక దాతల నుంచి నేను సహాయం అర్థిస్తున్నాను. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ఎలా పొందాలన్న విషయంపై న్యాయ సలహాల సదస్సు మధురవాడలో జరిగింది. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు చట్టపరంగా స్థానికులకు అందవలసిన పథకాలు ఎలా పొందాలో తెలిపేందుకు మధురవాడలోని స్థానికులతో న్యాయ సదస్సు నిర్వహించారు. 4వ వార్డులో కేఐ కాలనీలో ప్రభుత్వ అధికారులు న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సును భరత్ కుమార్ నిర్వహించారు. ఈ రాజీవ్ యోజన పథకం అందరికీ ఎంతో ఉపయోగకరమైన పథకం. ఇది ఏ ఒక్కరికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఇది 2013 ముందు ఉందండి. 2013లో కూడా దీన్ని మళ్ళీ మార్పు చేసి రాజీవ్ యోజన పథకం కింద పెట్టారు. ఈ రాజీవ్ యోజన పథకం 2017 వరకు ఉంటుందండి. ఈ పథకంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటి నిమిత్తం 5 లక్షల రూపాయలు అప్పిస్తారండి. ఎవరిస్తారు? బ్యాంకులు ఇస్తారండి. ఎవరి ద్వారా వెళ్ళాలి? మీరే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి మీ 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 ఇంటి తాలూకా కాగితాలు చూపిస్తే వాటి మీద 5 లక్షల రూపాయలు అప్పిస్తారు. అసలు ఇల్లే లేదనుకోండి, ఓ 60 గజాల జాగా అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం ఇవ్వాలి మీకు. అలా ఇచ్చిన 60 గజాల జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి 60 గజాలు ప్రభుత్వం ఇచ్చిందని చూపించి ఏ బ్యాంకుకి వెళ్ళినా ఎవరి సమక్షంలోని కాకుండా, ఎవరి ద్వారా కాకుండా, ఏ రకమైనటువంటి సంఘాలతోని పని లేకుండా మీకు మీరే స్వయంగా వెళ్ళి మాకు 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చే పథకం ఒకటి ఉన్నది కాబట్టి ఆ పథకం కింద ఇమ్మని చెప్పి మీరు అడిగినట్లయితే మీకు లోన్ ఇవ్వాలి. సాధారణంగా బ్యాంకు లోన్ అంటే మనలో చదువుకున్న వాళ్ళు, పెద్ద మనుషులు కూడా వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే బ్యాంకులో 100 రకాల పద్ధతులు ఉంటాయి. డబ్బులున్న వాళ్ళకి, పెద్ద మనుషులకి, ఉద్యోగస్తులకి బ్యాంకు నుంచి లోన్ రావడం కష్టం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు లోన్ ఎవరు ఇస్తారు అనేటువంటి జనరల్గా అందరికీ ఆలోచన ఉంటుంది. ఇవే ఆలోచనలు ప్రభుత్వానికి కూడా ఉంటాయండి. ప్రభుత్వంలో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ప్రభుత్వంలో కూడా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. అందువల్లనే ఈ రాజీవ్ యోజన పథకం కింద ముఖ్యమైన వెసులుబాటు ఏమిటంటే కొలేటరల్ సెక్యూరిటీ అక్కర్లేదు. అంటే మీరు పెట్టుకునే లోన్కి ఏదైనా ఆధారం చూపించండి అప్పుడే ఇస్తామని అడగడానికి లేదండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.